ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ గురించి మనకు తెలుసు కదా. మరి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని పుట్టగొడుగులు, శీలింధ్రాలు లేదా అమీబా లాంటి సూక్ష్మజీవులు ఎలా బ్రతుకుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఆహారాన్ని తయారు చేసుకోలేనప్పుడు వాటికి పోషకాలు ఎలా అందుతాయి? ఇదొక పెద్ద ప్రశ్న కదా. ఈ వీడియోలో మనం వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చర్చించబోయే మొదటి రకం పోషణ పూతికాహార పోషణ, అంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఈ పూతికాహార పోషణలో జీవులు చనిపోయిన, కుళ్ళిపోతున్న పదార్థాల మీద ఆధారపడి ఆహారాన్ని తీసుకుంటాయి. శీలింధ్రాలు దీనికి సరైన ఉదాహరణ. బ్రెడ్ మీద బూజు అంటే మోల్డ్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఆ పాడైపోతున్న బ్రెడ్ మీద ఉన్న ఆకుపచ్చని పదార్థమే బూజు. ఇది ఆ కుళ్ళిపోతున్న బ్రెడ్ నుంచే తన పోషకాలను తీసుకుంటుంది. ఇది పూతికాహార పోషణకు ఒక చక్కటి ఉదాహరణ. ఇప్పుడు మరొక ఉదాహరణ కూడా చూద్దాం. తేమగా ఉండే అడవుల్లో పెరిగే పుట్టగొడుగులు ఉంటాయి కదా. ఇవి తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు. కాబట్టి నేల మీద కుళ్ళిపోతున్న పదార్థాల నుండి పోషకాలను గ్రహిస్తాయి. కాబట్టి ఇలా చనిపోయిన లేదా కుళ్ళిపోతున్న పదార్థాలను ఆహారంగా తీసుకునే విధానాన్నే పూతికాహార పోషణ అంటాం. ఇలా చేసే జీవులను పూతికాహారులు అంటే సాప్రోఫైట్స్ అని పిలుస్తాం. తర్వాతిది పరాన్నజీవి పోషణ. ఇందులో ఒక జీవి ప్రాణంతో ఉన్న వేరొక జీవి నుండి పోషకాలను తీసుకుంటుంది. ఆహారాన్ని ఇచ్చే జీవిని అతిథేయి అంటే హోస్ట్ అంటాం. పోషకాల కోసం ఆధారపడే జీవిని పరాన్నజీవి అంటే పారాసైట్ అంటాం. ఈ సంబంధంలో పరాన్నజీవికి లాభం చేకూరుతుంది, కానీ అతిథేయికి మాత్రం ఎలాంటి లాభం ఉండదు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవిని తీసుకుందాం. పాపం ప్లాస్మోడియం తన ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోలేదు. మరి అదేం చేస్తుంది? ఏ ఖర్చు లేకుండా దోమల మీద బ్రతుకుతూ వాటి నుండి పోషకాలను తీసుకుంటుంది. ఆ దోమ పాపం ఎగురుతూ వచ్చి మనల్ని కుడుతుంది. ఆ ప్లాస్మోడియం మాత్రం దోమలో హాయిగా ఉంటుంది. మరి దోమలు మనుషులను కుట్టినప్పుడు ఈ ప్లాస్మోడియం మన శరీరంలో ప్రవేశించి మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది. మొక్కల ప్రపంచంలో పరాన్నజీవులకు మరో ఉదాహరణ మలుంగ్ నూర్మి లాంటి మొక్కలు. ఇవి పెద్ద చెట్లను అంటిపెట్టుకుని వాటి నుండి నేరుగా నీటిని, పోషకాలను లాక్కుంటాయి. మరి మూడవ రకం సహజీవన పోషణ అంటే సింబయాటిక్ న్యూట్రిషన్. ఇందులో రెండు జీవులు పరస్పరం ప్రయోజనం కోసం కలిసి జీవిస్తాయి. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ లైకెన్స్. అసలు లైకెన్స్ అంటే ఏమిటి? బండరాళ్ల మీద, చెట్ల మీద పెరిగే జీవులే ఇవి. మనం వీటిని చూసే ఉంటాం. ఇవి శీలింధ్రాలు మరియు శైవలాల మధ్య ఉన్న ఒక అందమైన స్నేహబంధం. శీలింధ్రాలు మరియు శైవలాలు కలిసి లైకెన్స్ను ఏర్పరుస్తాయి. ఈ బంధంలో శీలింధ్రం ఆశ్రయాన్ని ఇచ్చి తేమను గ్రహిస్తుంది. శైవలం కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ రెండింటికి లాభం చేకూరుతుంది. ఇంతకుముందు పరాన్నజీవి పోషణలో ఆతిథేయికి ఎలాంటి లాభం లేదని చూశాం కదా. కానీ ఇక్కడ రెండు పరస్పరం లాభపడతాయి. ఈ ప్రత్యేకమైన స్నేహం వల్లే బండరాళ్ళు, చెట్ల కాండాలు లాంటి కష్టతరమైన వాతావరణంలో కూడా లైకెన్స్ అద్భుతంగా బ్రతకగలుగుతున్నాయి. దీన్నే మనం సహజీవన పోషణ అంటాం. ఇక చివరిగా మనం తెలుసుకోబోయేది జంతు భక్షణ పోషణ లేదా హొలోజోయిక్ పోషణ. దీన్నే హొలోజోయిక్ న్యూట్రిషన్ అంటారు. జంతువులు ఆహారం తీసుకునే విధానం ఇది. జంతువులు ఇతర జీవులను అంటే మొక్కలను లేదా జంతువులను తింటాయని మనకు తెలుసు కదా. సంక్లిష్టమైన ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసుకుని పోషకాలను పొందుతాయి. ఆహార కణాలను మింగే అమీబ లాంటి సూక్ష్మజీవుల నుండి గడ్డి మేసే ఆవుల వరకు, రకరకాల ఆహారం తినే మనుషుల వరకు అందరూ కూడా ఈ కోవలోకే వస్తారు. జీవులు శక్తిని పొందే అత్యంత సాధారణ విధానం ఈ హొలోజోయిక్ పోషణే. ఇప్పటి వరకు మనం రకరకాల పరపోషక విధానాలను చూసాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం చూసిన మొదటి రకం పూతికాహార పోషణ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. పాడైపోతున్న బ్రెడ్ మీద బూజు ఎలా బ్రతుకుతుందో చూసాం కదా. ఇందులో జీవులు కుళ్ళిపోతున్న పదార్థాల మీద ఆధారపడి ఆహారాన్ని తీసుకుంటాయి. రెండవది పరాన్నజీవి పోషణ పారాసైటిక్ న్యూట్రిషన్. ఇందులో ఒక జీవి హోస్ట్ అని పిలువబడే వేరొక జీవి నుండి పోషకాలను పొందుతుంది. ఇక్కడ హోస్ట్కు ఎలాంటి లాభం ఉండదని మనం గుర్తుంచుకోవాలి.
దోమపై ఆధారపడి బ్రతికే ప్లాస్మోడియం దీనికి ఒక చక్కటి ఉదాహరణ. మరి మూడవదేంటి? సహజీవన పోషణ సింబయాటిక్ న్యూట్రిషన్. లైకెన్స్‌లో శీలీంధ్రం, శైవలం ఎలా కలిసి బ్రతుకుతాయో మనం చూసాం గదా! ఇందులో 2 జీవులు పరస్పర ప్రయోజనం కోసం ఒక సహజీవన సంబంధంలో కలిసి జీవిస్తాయి. ఒకదానికొకటి సహాయం కూడా చేసుకుంటాయి. చివరిగా అత్యంత సాధారణ పోషణ విధానమైన హోలోజోయిక్ పోషణ. అమీబా ఆహారాన్ని తీసుకోవడం, మనుషులు భోజనం చేయడం, ఆవులు గడ్డి మేయడం. ఇవన్నీ హోలోజోయిక్ పోషణకు ఉదాహరణలే. ఇందులో ఒక జీవి ఇంకో జీవిని తింటుంది. కాబట్టి ఇకపై మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ పోషణ విధానాలన్నింటినీ జాగ్రత్తగా గమనిద్దాం. కింద పడిన చెట్ల భాగాలపై శీలీంధ్రాలను, చెట్ల మీద లైకెన్స్‌ను వెతికి చూద్దాం. బండరాళ్ళ మీద కూడా వీటి స్నేహాన్ని మనం చూడవచ్చు. అప్పుడే వాటి పోషణ వ్యూహాలు మనకి ఇంకా బాగా అర్థమవుతాయి.